ఛానల్. ఈ రోజు ఆయేషా బిహేవియర్ చూసి మీలో ఎంతమందికి బీపీ వచ్చింది? ఖచ్చితంగా వాళ్ళందరూ వీడియోకి లైక్ చేసి చూడడం మొదలు పెట్టండి. అదేంటి నాకెందుకు బీపీ రాలేదు, ఎందుకు నవ్వుతున్నానని మీలో చాలా మంది డౌట్ రావచ్చు. నాకు ఆల్రెడీ లైవ్ లో చూసి బీపీ రావడం, లైవ్ కాదు ప్రోమోలో చూసి బీపీ రావడం అండ్ వీడియో చేయడం, చాలా మందికి ఆ వీడియో చూసి వాళ్ళ బీపీ కూడా తగ్గడం అండ్ మీరు కూడా ఈ వీడియో అవ్వగానే ఆ వీడియో చూడండి. ఖచ్చితంగా మీ హై బీపీ లో బీపీ అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి, నా గ్యారంటీ. సో వీడియో అవగానే అది చూడండి. అందులో ఆయేషా వర్సెస్ రీతు ఆల్రెడీ మాట్లాడేశాను, దాని గురించి తప్ప మిగిలినవన్నీ ఇందులో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే తనూజ అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను రోజు అడగడం మర్చిపోతున్నా, ఒక లైక్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మాట్లాడుకుందాం. స్టార్టింగ్ వచ్చేసి దివ్య అండ్ తనూజ వీళ్ళిద్దరూ బాధపడతా ఉంటారు. మనల్ని నాన్నగారు ఇలాగా మనం చాలా స్మార్ట్ అని అన్నారు అండ్ నాకు నీ మీద జలసీ కాదు. సో అప్పుడు సిచ్యువేషన్స్ అండ్ బయట నుంచి వచ్చిన వాళ్ళు మా బాండ్ గురించి మాట్లాడడము నాకు అది ప్రాబ్లం అయ్యేది అండ్ డ్రామా క్వీన్ అనడం ఒకటి, అంతకు మించి నాకు నీ మీద అయితే నాకు జలస్ లేదు, నాకు దూరం అయ్యారు అన్న బాధ ఉండేది నాకు అని చెప్పేసి చెప్పింది. సో ఆ తర్వాత నువ్వు ఏడకు నేను ఏడను అని చెప్పేసి అనుకుంటారు. నెక్స్ట్ డైరెక్ట్ నామినేషన్ దగ్గరికి వెళ్దాము. ఆ పిల్స్ గురించి ఆల్రెడీ మాట్లాడాను అండ్ సింపుల్ గా చెప్తా ఇక్కడ. సో పిల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి రెడ్ దగ్గరికి వెళ్ళడానికి ఆలోచించారు, కానీ వెళ్ళాలి. వాళ్ళంత ఓపెన్ గా రెడ్ పెట్టారు అంటే మేబీ అందులో నెగిటివ్ ఉండకపోవచ్చు అని థింక్ చేసి ఉండుంటే బాగుండేది. సో గౌరవ్ ముందు నడుచుకుంటూ వచ్చేస్తే సుమన్ లేట్గా వచ్చి ఐ వాంట్ దిస్ అంటాడు. సో లేట్గా వచ్చి ఐ వాంట్ దిస్ ఎందుకు, కొంచెం ఫాస్ట్గా నడుచుకుంటూ రావచ్చు కదా, నేను ముందు వచ్చాను బ్రో అంటే నాకు దూరం ఉంది మరి అందుకు నేను రాలేదంటాడు. సో ఫైనల్గా సుమన్ కాంప్రమైజ్ అయ్యి రెడ్కి వెళ్ళాడు. సుమన్కి అంటే ఎలా అంటే మంచోళ్ళకి మంచి జరుగుతుంది అన్నది అన్ని విషయాల్లోనూ ఉండదు. చాలా మంది మంచోళ్ళకి మంచి జరగదు, బట్ కొంతమందికి మంచోళ్ళకి మంచి జరుగుతుంది అన్నది వర్తిస్తుంది అనమాట. ఎందుకు వర్తిస్తుంది అంటే వాళ్ళకి లక్ కూడా ఫేవర్ చేస్తుంది. సో ఇక్కడ సుమన్ గారికి అలాగే అయింది. వెళ్ళి రెడ్ దగ్గర నిలబడితే అది తన సేవ్ చేసుకునేది వచ్చింది. ఒకవేళ అది రాకుండా ఉండుంటే సేఫ్ నామినేషన్స్ లో సుమన్ గారిని గుద్దేసి ఉండేవారు ఎవరో ఒకళ్ళు. దట్టు సింగిల్ నామినేషన్కే ఈసారి నామినేషన్ లోకి వచ్చేస్తారు కదా. అండ్ యువతల గౌరవ్కి ఏమో వేరే వాళ్ళని నామినేట్ చేసే ఛాన్స్ వచ్చింది కదా. ఆ తర్వాత బిగ్ బాస్ మరి అన్న ఆయేషాని సేవ్ చేయాలనుకుంటున్నాడో ఏమో చాలా కట్ చేస్తాడు. ఆయేషా క్లియర్ గా గౌరవ్ దగ్గరికి వెళ్ళింది, నీకు సేవ్ ఆప్షన్ వస్తే అని చెప్పేసి కాసేపు మాట్లాడేసి నాకు యూజ్ చెయ్యి, నిన్ను నామినేషన్ లోకి రాకుండా నేను చూసుకుంటా అందరినీ రిక్వెస్ట్ చేసి. ఇది అక్కడ తను అండ్ ఎమ్ము కూడా గౌరవ్కి ఇలాగా నువ్వు ఆయేషాని సేవ్ చెయ్యి, నిన్ను నామినేషన్ లోకి రాకుండా చూసుకుంటాము అని. ఆ తర్వాత లైవ్ లో ఆఫ్టర్ నామినేషన్స్ చాలా ఇష్యూస్ అయ్యాయి. ఇలాగ ఎమ్ము ఆయేషాని సేవ్ చేయమనడం గురించి చాలా గొడవలు అయ్యాయి. అవి నేను మిడ్ నైట్ టాక్స్ లో చెప్తా, ఇందులో ఆ విషయం గురించి మాట్లాడను. బట్ ఆయేషాని సేవ్ చేయమని ఎమ్ము అడగడం మీకు రైట్ అనిపించిందా రాంగ్ అనిపించిందా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళారు, బాల్స్ పగలగొట్టి బయటకు వచ్చారా. బయటకు వచ్చిన తర్వాత ఆయేషా చాలా క్లియర్ గా ఉంది, నాకు ఒక డైరెక్ట్ నామినేషన్ చాలు, ఎందుకు నేను రీతూని వేసుకుంటా, మిగిలిన ఇచ్చుకుంటా. సో ఇది తను. ఏమో ఒక్కడు కూడా ఉంచుకోకుండా మొత్తం అన్ని అందరికీ పంచేసి లాస్ట్లో లైవ్ లో ఏమంటాడంటే నన్ను నేను సేవ్ చేసుకోవాలి కదా, నన్ను ఎవరు నామినేట్ చేయరు వాళ్ళకి ఇచ్చాను అంటున్నాడు. నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి ఇంకో దారి కూడా ఉంది. ఏ దారి? మొత్తం నామినేషన్స్ నీ దగ్గర పెట్టుకుని ఎవరికి పంచుకోవడం మొత్తం నువ్వే వేసుకో, అప్పుడు నిన్నెవరు నామినేట్ చేయరు, నువ్వు నామినేషన్ లోకి వచ్చే ఛాన్సే లేదు. అలా అయినా వేసుకోవచ్చు కదా, ఎందుకంత సేఫ్ గేమ్స్? ఆ తనూజాని నువ్వు డైరెక్ట్ గా నామినేట్ చేయలేక కళ్యాణ్ చేతిలో పెట్టడం ఏంటి? ఇలా నువ్వు విన్నర్ అవ్వాలని అనుకుంటున్నావు అండ్ నీకు బయట ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఫ్యాన్ బేస్ లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఫ్యాన్ బేస్ లేని వాళ్ళు చాలా కష్టపడాలి విన్ అవడానికి. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, ఫ్యాన్ బేస్ లేదు, బట్ వచ్చేసాడు పైకి. ఎందుకు? ఆటతో ప్రూవ్ చేసుకుని జనాలకు నచ్చుకుంటూ అలా వచ్చేసాడు. ఎమ్ముకి ఫ్యాన్ బేస్ ఉంది, బట్ ఆ ఫ్యాన్ బేస్ నుంచి పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు? గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవట్లేదు. అక్కడక్కడ కూర్చుని మాట్లాడడం తప్ప డైరెక్ట్ వెళ్ళి నువ్వు తనూజాని నామినేట్ చేయలేవా? నువ్వు డైరెక్ట్ వెళ్ళి తనూజాని నామినేట్ చేస్తే నీ పాయింట్స్ నచ్చితే నీ గ్రాఫ్ పెరుగుతుంది కదా. నువ్వు వెళ్ళి కళ్యాణ్ నామినేట్ చేయాలి, కళ్యాణ్ నామినేట్ చేస్తేనే ప్రాపర్ పాయింట్స్ బయటకు వెళ్తాయి ఒక ఫ్రెండ్ గా నేను చేయడం కంటే. అదేం లాజిక్?
నువ్వు జస్ట్ ఇక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నావు. మళ్ళీ లైవ్ అంతా నేను సేఫ్ గేమ్ ఆడలేదు, ఇలా ఫలానా వాళ్ళు సేఫ్ గేమ్ ఆడారు, వీళ్ళు సేఫ్ గేమ్ ఆడారు అని చెప్తున్నాడు. బట్ తిను చాలా క్లియర్ గా సేఫ్ గేమ్ ఒక్కడు కూడా తను ఉంచుకోపోవడం. 5 ఇంట్లో కనీసం ఒక్కడు ఉంచుకోవాలి కదా, ఒక్కడు ఉంచుకుని సింగిల్ నామినేషన్ పో, నువ్వు తనుజని చేయాలనుకుంటున్నావు, ఆ ఒక్కడు ఉంచుకున్నా బాగుండేది కదా, మొత్తం 5 పనిచేశాడు. నువ్వు అంత కష్టపడి వేల కొద్దీ, అవి 100 కూడా కాదు, 1000 బెలూన్స్ ఉన్నాయి, అన్ని పగలగొట్టి నీ పవర్ ను యూజ్ చేసి వెళ్ళి అన్ని చేసి బయటకు వచ్చి అందరికి పంచుతావా? నామినేషన్ పవర్ అది. నామినేషన్ పవర్ యూజ్ చేసి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నిన్ను ఎవరైతే అడిగారో నేను నామినేట్ చేస్తే నాకు ఆ పవర్ ఇవని, వాళ్ళందరూ తింగరోళ్ళ, వాళ్ళందరూ ప్రూవ్ చేసుకోవడానికి అడిగారు. నీకేమైంది? నువ్వు కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా. ఎంత తెంగరోడు అంటే ఏమో ఈ సేఫ్ గేమ్ లో పడిపోయి మొత్తం నాశనం చేసుకున్నాడు గేమ్ ని. సాయి ఏమంటాడంటే, కళ్యాణ్కి మాత్రం ఈ నామినేషన్ పవర్ రాకూడదు, వస్తే నువ్వు నేను అంటే సాయి అండ్ ఆయేష మనల్ని ఇద్దరినే టార్గెట్ చేస్తాడు అని వీళ్ళు మాట్లాడుకుంటారు. అండ్ ఎమ్ము వచ్చేసి ఎవరెవరికి ఇస్తాడు, ఎమ్ము దగ్గరికి వచ్చేసి ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకుంటారు. రమ్య నేను ఫలానా వాళ్ళని నామినేట్ చేయాలనుకుంటున్నాను, ఇలా అందరూ. తనూజ వచ్చి నేను ఫలానా వాళ్ళని, అలా అడుగుతున్నప్పుడు కూడా మీరు గమనించారో లేదో, ఆయేష పేరు చెప్తుంటే ఆయేష పేరు చెప్పిన వాళ్ళకి కూడా తనకి ఇవ్వడం ఇష్టం లేదు ఎమ్ముకి. సో ఆ కనెక్షన్ వీళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయిందనమాట. ఏ ఆయేష అయితే ఇండివిజువల్ ప్లేయర్ అంటుందో ఆల్రెడీ కొంతమందితో కనెక్షన్స్ పెట్టేసుకుని బాండ్స్ పెట్టుకుంది, అండ్ ఆ ఫ్రెండ్షిప్స్ తోనే సేవ్ అయింది క్లియర్ గా. ఈ రోజు మళ్ళీ ఆవిడ ఇండివిజువల్ గురించి మాట్లాడడం. కళ్యాణ్ వచ్చేసి నువ్వు ఒకళ్ళని అనుకున్నావు కదా, ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో వాళ్ళని నామినేట్ చేస్తానని కళ్యాణ్ అన్నాడు. ఇక్కడ మాట ఇచ్చాడు. మాట ఇచ్చినప్పుడు నువ్వు తనుజని నామినేట్ చేయాలి కదా, ఎందుకు సేఫ్ గేమ్? లేదా అక్కడ మాట అయినా ఇవ్వకు. నువ్వు మాట ఇచ్చావు, ఇక్కడ నామినేట్ చేయకుండా ఆ సేఫ్ గేమ్ తనుజ జోలికి ఎందుకులే, తను నా ఫ్రెండ్ కదా ఎంతైనా అని చెప్పేసి నువ్వు నామినేట్ చేయకుండా సంజన దగ్గరికి వెళ్ళావు చూడు. అన్ని రకాలుగా కూడా మిస్టేక్. ఒకటి, నువ్వు తనుజని నామినేట్ చేస్తానడం తప్పు. తనుజని నామినేట్ చేస్తావని ఎలా చెప్తావు? ఇన్ని ఇష్యూస్ జరిగిన తర్వాత కూడా తనుజను బ్యాక్ చేసుకుంటానే వస్తుంది ప్రతిసారి. ఈవెన్ చేతులడ్డు తినిపించి ఎవరో ఏదో అన్నారు పట్టించుకోకు అని కూడా చెప్పిందే. ఇన్ని చెప్పినప్పుడు కూడా నువ్వెందుకు తనుజని నామినేట్ చేయాలనుకుంటున్నావు? ఏ రీజన్తో నామినేట్ చేయాలనుకుంటున్నావు? ఇక్కడ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేట్ చేయాలనుకోవడం తప్పు. 2, ఎమ్ముకి మాట ఇవ్వడం తప్పు. మాట ఇచ్చి మళ్ళీ ఆ మాటని వదిలేసి ఏమంటారు, ఆ మాటను వదిలేసి వీళ్ళని సంజనాన్ని నామినేట్ చేయడం. అన్ని రకాలుగా మిస్టేక్సే కళ్యాణ్వి. వెళ్ళి ఆ సంజనాన్ని నామినేట్ చేస్తాడు కళ్యాణ్. ఆ రీజన్ కూడా చాలా సుత్తిగా ఉంది, ఈ వీక్ జెన్యూన్ గా లేరు అని చెప్పేసి. ఏం లేదు, ఒక సేఫ్ నామినేషన్ లాగా తను వేసాడు అంతే. సంజనాని జస్ట్ ఒక సేఫ్ నామినేషన్ లా వేసాడు. తనకేమి తనుజని నామినేట్ చేయాలని లేదు. అలా లేనప్పుడు నువ్వు ఎమ్ముకి మాట ఇవ్వకూడదు. లేదా అక్కడ నీకు ఆల్రెడీ ఉందేమో మనసులో నామినేట్ చేయాలని, కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు తనుజని నామినేట్ చేయడానికి భయపడ్డావేమో. ఏదైనా కానీ తనుజని నామినేట్ చేయాలనుకోవడం కళ్యాణ్ చేసిన ఒక తప్పు అయితే, ఎమ్ముకి మాట ఇచ్చి ఆ మాట తప్పడం, ఇందాక ఏమంటారు గుర్తురాలేదు కదా, మాట తప్పడం, ఇది 2 తప్పు కళ్యాణ్ చేసింది. ఇప్పుడు ఎలా ఉంది, ఎమ్ము ఏమన్నాడు, నువ్వు ఆ రోజు డెమాన్ అండ్ రీతు మోసం చేశారన్నావు కదా, అది మోసం అయితే ఇప్పుడు నువ్వు చేసింది కూడా మోసం అని. కరెక్టే కదా. ఆ రోజు నీకు వాళ్ళు మాట ఇచ్చి తప్పారు అన్నావు, అప్పుడేమో అంత మాట కూడా ఇవ్వలేదు, బట్ ఏదో తలోపడాలో దేన్నో అర్థం చేసుకుని నువ్వు మాట ఇచ్చి తప్పారు అని చెప్పేసి ఎంత ఇష్యూ చేసావు, బయట ఎంత సింపతి వచ్చింది ఆ రోజు. ఇక్కడేమో వాళ్ళ గేమ్ ఆడారు అంటున్నావు, మరి ఆ మాట ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ మాట నువ్వు ఆ రోజు చెప్పాలి కదా. సో దీని గురించి కూడా లైవ్ లో కళ్యాణ్ వర్సెస్ రీతు అయింది, చాలా అయ్యాయి. కళ్యాణ్ వర్సెస్ రీతు అండ్ తనూజ, కళ్యాణ్ వర్సెస్ తనూజ, ఎమ్ము వర్సెస్ తనూజ, చాలా అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అందుకే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక్కడ ఏమైందంటే, సో కళ్యాణ్ చేసింది ఖచ్చితంగా తప్పే. పోనీ ఏమన్నా సంజన మీద ప్రాపర్ పాయింట్స్ పెట్టాడా అంటే లేదు, ప్రాపర్ పాయింట్స్ పెట్టలేదు. సిల్లీ పాయింట్స్తో ఏదో ఈ వీక్ జెన్యూన్ లేదు. ఫస్ట్ చాలాసేపు సంజన సైలెంట్గా ఉంది. ఈ పిల్లోడు వినకుండా అదే నామినేషన్ చేంజ్ చేసుకుంటారేమో అని కూడా అడిగితే, లేదు నేను చేంజ్ చేసుకోను, ఆ నామినేషనే ఉంచుకుంటాను అని చెప్తే, ఇంకా అప్పుడు సంజన లేచి కళ్యాణ్ మీద క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది. నువ్వు తనూజ చుట్టూ తిరగడం తప్ప నీకేం లేదని. తనూజ చుట్టూ తిరగడం తప్ప నీకేం లేదు అన్నావు చూడు, అది ఓకే. కానీ ఒక సెలబ్రిటీ చుట్టూ తిరగడం ఏంటి? ఇక్కడ సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ లేరని ఆల్రెడీ నాగ్ సార్ చెప్పారు కదా. ఆల్రెడీ ప్రియా అండ్ శ్రీజ ఉన్నప్పుడు సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ అన్నందుకే కదా నాగ్ సార్ క్లాస్ స్పీకర్. అప్పుడు మీరు ఏమన్నారు, మేము ఎవరిని కామనర్స్ గా చూడలేదు, మేము అందరం ఒకటే అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ సెలబ్రిటీ వర్డ్ ఎందుకు వచ్చింది? కావాలంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న తనూజని పట్టుకున్నావు, నువ్వు సేవ్ అవుదామని అంటే అయిపోయేది. సెలబ్రిటీ ఎందుకు వచ్చింది మధ్యలో?
నాకు సంజన గారు ఏదైతే డిఫెండ్ చేసుకున్నారో ఆ డిఫెండింగ్ బాగుంది, ఒక సెలబ్రిటీ వర్డ్ ఒకటి నచ్చలేదు. ఆ వర్డ్ యూజ్ చేయకుండా నువ్వు వేరే తనుజాకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నీకు ఇది సేవ్ అవ్వడానికి మంచి మార్గం అనుకుని ఇలా ఫ్రెండ్షిప్ చేసావు ఇలాగాను. సో ఇలాగాను, కానీ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని తీసుకురావడం నాకు నచ్చలేదు సంజన గారి విషయంలో. మిగిలిన డిఫెండింగ్ ఓకే, ఎందుకంటే కళ్యాణ్ వేసిన నామినేషన్ చాలా సిల్లీగా ఉంది, సుత్తిలాగా ఉంది. సో ఇక్కడ ఎమ్మో క్వశ్చన్ చేశాడు కదా, ఇక్కడ ఎమ్మో క్వశ్చన్ చేయడానికి రీజన్ సంజనాన్ని నామినేట్ చేసినందుకు కాదు, తనూజాని నామినేట్ చేయలేనందుకు ఎమ్మో బాధ. ఎందుకంటే ఆ తర్వాత లైవ్ లో కూడా ఇదే చెప్తాడు కళ్యాణ్తో, నువ్వు సంజనాన్ని నామినేట్ చేయడం నాకు ప్రాబ్లం కాదు. ఎన్ని మాటలు మార్చాడంటే ఎమ్ము ఇక్కడ ఏమన్నాడు, ఇప్పుడు కనుక ఈ వీక్ సంజన ఎలిమినేట్ అయిపోతే నాది మిస్టేక్ అవుతుంది అన్నాడా. మళ్ళీ కళ్యాణ్ దగ్గర కూర్చుని కళ్యాణ్తో ఏమంటాడంటే, నువ్వు సంజనాన్ని నామినేట్ చేయడం నాకు ప్రాబ్లమే లేదురా, కానీ నువ్వు తనూజాన్ని నామినేట్ చేయలేదు చూడు, అది నా ప్రాబ్లం రా అని మళ్ళీ లైవ్ లో అన్నాడా. మళ్ళీ జైలు దగ్గర వైల్డ్ కార్డ్స్ తో కూర్చుని ఫస్ట్ నుంచి సంజనాకి నాకు ఒక మంచి బాండ్ ఉంది, నేను ఎవరెవరికైతే ఇచ్చానో వాళ్ళు సంజనాన్ని నామినేట్ చేయకుండా జాగ్రత్త పడ్డాను, అలాగే నన్ను కూడా నామినేట్ చేయకుండా జాగ్రత్త పడ్డాను అని అంటాడు. ఇందులో ఏది నిజం, ఏది నిజం? ఫస్ట్ ఏమో సంజనాన్ని నామినేట్ చేయడం కాదు నా ప్రాబ్లం, తనూజాన్ని నామినేట్ చేయకపోవడం నా ప్రాబ్లం అంటావు, మళ్ళీ అక్కడికి వెళ్ళేమో సంజన అంటావు. ఒక మాట మీద నిలబట్టలేదు, ఫుల్ సేఫ్ గేమ్, ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేస్తున్నాడు. అక్కడ వాళ్ళకి తను కరెక్ట్ అవుతున్నాడు, అంటే వాళ్ళ దగ్గర శత్రువు అవ్వట్లేదు. ఎందుకు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేయడం వల్ల అక్కడ వాళ్ళ దగ్గర శత్రువు అవ్వట్లేదు. బట్ ఆడియన్స్ లో ఒక ఆడియన్స్ అందరూ కలిసి ఒక గుంట నక్క అని పేరు పెట్టేశారు. ఇప్పుడు క్లియర్ గా ఆడియన్స్ అందరూ ఇమ్మోని గుంట నక్క అంటున్నారు. ఎందుకు అంటున్నారు, ఇలా చేసుకుంటున్నాడు, పాడు చేసుకుంటున్నాడు చేతులారా. ఈ రోజు కనుక ఆ పవర్ ని తెలివిగా ఉపయోగించుకుని ఉండుంటే ఎమ్ము గ్రాఫ్ ఏటో పోయేది. అన్ని నామినేషన్ పవర్స్ వచ్చి ఉంటే ఒక్కడు కూడా యూజ్ చేసుకోలేదు. నువ్వు మొత్తం అన్ని నా దగ్గరే ఉంచుకుంటాను, బిగ్ బాస్ నేనే చేస్తాను అన్నావు అనుకో, పాయింట్స్ ప్రాపర్ పాయింట్స్ పెట్టావు అనుకో, ఎటో వెళ్ళిపోయేది నీ గ్రాఫ్. ఎందుకంటే నువ్వు విన్నింగ్ రేస్ లో ఉన్నావు, విన్నింగ్ రేస్ లో ఉన్న నువ్వు యూజ్ చేసుకోకుండా గేమ్ అంతా ఇలా పాడు చేసుకుని ఇంకా విన్నింగ్ రేస్ ఏంటి, నువ్వు టాప్ 3లో ఉండడం కూడా కష్టమైపోద్ది నువ్వు ఇలా ఉంటే. విన్నింగ్ రేస్ లోంచి అయితే అవుట్, ఒక రకంగా కాదు అన్ని రకాలుగా. సేఫ్ గేమ్, అస్సలు ఓపెన్ గేమ్ ఆడలేదు, 2 నామినేషన్స్ లోకే రావట్లేదు. నేను నామినేషన్స్ లోకి రాను, నన్ను ఎవరో నామినేట్ చేయకూడదు అనుకుంటున్నాడు. కానీ నువ్వు రా నామినేషన్స్ కి, నీకు బయట ఫ్యాన్ బేస్ ఉందని నీకు ఒక నమ్మకం ఉంది కదా, ఆ నమ్మకాన్ని యూజ్ చేసుకో. నిన్ను ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకుంటున్నారు, ఆడియన్స్ నీకు 100% ఓటింగ్ ఇస్తున్నారు. అలాంటప్పుడు కూడా ఇదే ఈ వీకెండ్ ఆడియన్స్ 100% ఓటింగ్ చేస్తున్నారు కదా ప్రతిసారి ఇమ్ము ఇమ్ము అని. అలాంటప్పుడు నువ్వు ధైర్యంగా నామినేషన్స్ లోకి వచ్చి నువ్వు ఓటు బ్యాంక్ పెంచుకుంటావా, అలాగ భయపడిపోతూ నామినేషన్స్ నుంచి వెనక్కి వెళ్ళిపోతావా? ఏ రకంగా కూడా ఇమ్ము అవుట్ ఆఫ్ ద రేస్ అనిపిస్తుంది నాకైతే విన్నింగ్ నుంచి. సో ఇది, సో ఇమ్ము ఎవరెవరికి ఇచ్చాడు, కళ్యాణ్కి ఇచ్చాడు, దివ్యాకి ఇచ్చాడు, రమ్యకి ఇచ్చాడు, తనుజకి ఇచ్చాడు, రీతుకి ఇచ్చాడు. అండ్ రమ్యకి ఇచ్చాడు కదా, రమ్యకి ఎందుకు ఇచ్చాడు అన్నదానికి కూడా తనుజ తర్వాత లైవ్ లో ఇష్యూ అవుతుంది అనమాట. రమ్యకి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే నన్ను బయటకు తోసేయాలనుకుంటున్నాడు, ఓన్లీ కళ్యాణ్కి ఇస్తే సింగిల్ ఓటు, కానీ సింగిల్ ఓటు నామినేషన్ లో పంపుతారని ఇమ్ము ఆ టైంకి తెలియదు కదా, అంటే 2 ఓట్స్ కదా. సో నాకు 2 ఓట్స్ పడాలి, 2 ఓట్స్ పడితేనే నామినేషన్ లోకి పంపుతారు, కాబట్టి నన్ను ఓన్లీ ఎక్కడ రమ్య ఒకతే నామినేట్ చేస్తే ఎలాగా, ఓన్లీ కళ్యాణ్ నామినేట్ చేస్తానని మాట ఇచ్చాడు కదా, ఓన్లీ కళ్యాణ్ నామినేట్ చేస్తే ఎలాగా, రమ్య కూడా ఇద్దాం, అప్పుడు రమ్య కూడా తనుజనే వేస్తుంది, సో నామినేషన్ లోకి వెళ్తుంది. ఇలా ప్లాన్ చేశాడు ఎమ్మో అని చెప్పేసి ఆ తర్వాత లైవ్ లో గొడవైంది. సో మేబీ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు, చాలా తెలివైనడు, బట్ ఆ తెలివిని కన్నింగ్ గా వాడుతున్నాడు, అక్కడే మైనస్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయేషా ఒకటి తనకు ఉంచుకుంది, ఇంకోటి సాయికి ఇచ్చింది, ఇంకెవరో అడగలేదంట, ఫైనల్ గా సంజనాకి ఇచ్చింది. సో ఆయేషా వర్సెస్ రీతు నేను ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో మాట్లాడాను కాబట్టి ఇందులో పెద్దగా మాట్లాడను, బట్ ఒక 2 పాయింట్స్ మాట్లాడతావు. ఒకటి, ఈ అమ్మాయి ఏదో పెద్ద పుల్లిలాగా బిల్డప్ ఇస్తుంది, బట్ అంత సీన్ లేదు, పిల్లి. ఈమె ఒక్కటే అవతల వాళ్ళ మీద తన ఒపీనియన్ ఏంటో చెప్పేస్తుంది, అది కూడా పెద్ద పెద్ద నోరు వేసుకుని అని తిప్పుకుంటూ, అవతల వాళ్ళు నామినేట్ చేస్తున్నా కానీ కూర్చుంటూ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుంటూ ఇవన్నీ చేస్తుంది. ఓవర్ యాక్షన్లు, రీతు అన్నట్టు డబుల్ ఓవర్ యాక్షన్లో అన్నీ చేస్తుంది. కానీ అవతల వాళ్ళు రియాక్షన్ ఇచ్చేటప్పటికి వినకుండా వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఎవరు చేస్తారు ఇలాగా, పిల్లిలాగా చేస్తుంది, తను పులిలాగా బిల్డప్ ఇస్తుంది, పిల్లిలాగా చేస్తుంది అని నాకు అనిపించింది. ఇంకో పాయింట్, రీతు ఏమంటదంటే నువ్వు నన్ను స్ట్రాంగ్ అన్నావు అంటే నేను అనలేదు అంటుంది. అన్నది ఆ రోజు లైవ్ లో ఫస్ట్ ఏమంటదంటే, రీతు వెళ్ళి అడుగుతుంది కెప్టెన్సీ కంటెండర్ గా నాకు ఎందుకు ఇవ్వలేదు అంటే, నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నేను ఇవ్వలేదు అంటది. ఆ తర్వాత దాంతో పాటు నీ గేమ్ స్ట్రాటజీస్ అవన్నీ నచ్చలేదని దాన్ని కంటిన్యూ చేస్తుంది, స్ట్రాంగ్ వర్డ్ కూడా యూజ్ చేస్తుంది. ఒకవేళ నువ్వు వస్తే నేను అవుట్ అయిపోతానేమో, నువ్వు చాలా స్ట్రాంగ్ కాబట్టి అంటది. ఆ తర్వాత నీ గేమ్ స్ట్రాటజీస్ అవన్నీ నచ్చలేదు అని చెప్పేసి అంటది. నేను స్ట్రాంగ్ అనలేదు అంటుంది కానీ అన్నది. అండ్
ఇక్కడ దివ్య నామినేట్ చేస్తుంది. దివ్య వచ్చేసి ఆయేష్ అని ఒకటే మాట అంతే. ఒకళ్ళని అనేటప్పుడు చాలా అనేస్తావు నువ్వు, తీసుకోవాలి. ఇదే చెయ్యదు ఆయేష. ఒకళ్ళని అనేస్తుంది కానీ వెనక్కి తీసుకోదు, తీసుకుని ఆన్సర్ చేయదు. ఈవెన్ ఏంటి ఆది అంట హైపర్ ఆది అంట ఫీడ్బ్యాక్ ఇచ్చాడు కదా అంట, దానికంట ఫీల్ అయిపోయి అంట హౌస్ నుంచి వెళ్ళిపోతా అన్నదంట. ఇది ఈవిడ పొటెన్షియాలిటీ. ఇది అక్కడ ఎప్పుడైతే గౌరవ్కి సేవింగ్ పవర్ వచ్చిందో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి నువ్వు నన్ను సేవ్ చేయి, నిన్ను నామినేషన్లో రాకుండా చూసుకుంటా. ఎంత తెలివి అంటే ఇక్కడ ఎమ్ము అండ్ ఆయేష వీళ్ళిద్దరిది. గౌరవం ఎవరు నామినేట్ చేయరు, అక్కడ ఎవరు గౌరవం నామినేట్ చేయరు. ఆ విషయం వీళ్ళిద్దరికి తెలుసు కాబట్టి ఆ బుర్ర లేదు ఆ పిల్లోడికి గౌరవ్కి. వీళ్ళేదో తను నిజంగా కాపాడేస్తారు అనుకుని ఓకే చెప్పేశాడు. ఇదే మాట దివ్య అంటది లైవ్ లో. దివ్య అంటది అండ్ రీతు కూడా అంటది, ఎవరో నామినేట్ చేయరు, అక్కడ పప్పెట్ లాగా బిహేవ్ చేశాడు అని చెప్పేసి. రేపటి వీడియోలో మాట్లాడుతున్నాం ఇవన్నీ. సో ఇది రిక్వెస్ట్ చేసేసుకుని మళ్ళీ ఇండివిజువల్ ప్లేయర్ అంట. నామినేషన్స్ అంటే భయం లేదంట, ఆడియన్స్ లోకి వెళ్ళి వచ్చేస్తుందంట. మరి నువ్వు నామినేషన్స్ అంటే భయం లేనప్పుడు ఆడియన్స్ లోకి వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నప్పుడు ఎందుకమ్మా గౌరవ్కి సేవింగ్ ఆప్షన్ రాగానే పరిగెట్టుకుంటా అంతకంటే ఫస్ట్ వెళ్ళిపోయి గౌరవ్ చుట్టూరు తిరగడం మొదలుపెట్టి నీకు సేవింగ్ ఆప్షన్ వస్తే అది వస్తే నన్ను సేవ్ చెయ్యి నేను ఇది చేస్తా అని మొదలెట్టింది. మరి నీకు ఆడియన్స్ లో నామినేషన్స్ లోకి వెళ్ళడం ప్రాబ్లమే లేనప్పుడు ఎందుకు గౌరవ్ వెనకాల తిరిగావు? గౌరవం తనకు నచ్చిన వాళ్ళు సేవ్ చేసుకుంటాడు కదా. మాటలు తప్ప, మాటలు బలుపు తప్ప ఏం లేదు ఆయేషాలో. ఎంత పొగరంటే దివ్య ఇక్కడ పాయింట్స్ ఎంత బాగా పెట్టిందంటే, ఇప్పుడు రీతు మీద చాలా అరిసేసింది కదా, మరి దివ్య మీద ఎందుకు అరవలేదు ఆయేష? ఎందుకంటే దివ్య మీద నోరెత్తిందనుకో దివ్య తొక్కి నారతిస్తుంది. పాయింట్స్ మామూలుగా పెట్టదు, తొక్కి నారతిస్తుంది. అందుకే ఓకే మీలో చిన్నపిల్ల అయినా చాలా మెచ్యూరిటీ ఉంది, నీకు అంతకు మించి ఆప్షన్ లేదు, నువ్వు నోరెత్తలేవు ఆ అమ్మాయి ముందు. ఆ అమ్మాయి ముందు నోరెత్తావు అనుకో కింద తొక్కి నారతిస్తుంది ఆ అమ్మాయి. అందుకే సైలెంట్ గా పద్ధతిగా ఆన్సర్ ఇచ్చింది ఇక్కడ దివ్యకి. నువ్వు బయట ఆడొచ్చి కూడా నువ్వు హైపరాది గారి విషయంలో ఇలా అన్నావు అని చెప్పేసి. అయిపోయిందా? నెక్స్ట్ సాయి. దివ్య సాయిని నామినేషన్ చేసినప్పుడు మాత్రం నాకు దివ్య అక్కడ సాయి అడుగుతున్నాడు, ఒక సిచ్యువేషన్ చెప్పండి అంటే చెప్పను అంటదేంటి? ఏదో ఒకటి గుర్తు చేసుకుని చెప్పు. నువ్వు చెప్తున్నది నీ పాయింట్కి బలం ఉండాలి కదా, నీ పాయింట్కి బలం ఉండాలంటే ఏదో ఒక పాయింట్ గుర్తు చేసుకుని చెప్పనంటది. ఇక్కడ నాకు దివ్య పాయింట్ వీక్ అనిపించింది. ఎందుకంటే నువ్వు పాయింట్ అడుగుతున్నప్పుడు చెప్పట్లేదు, చెప్పకుండా నేను చెప్పను అంటావు. అండ్ సాయి ఏమంటాడంటే మీ వల్లే భరణి గారి గ్రాఫ్ పడింది అని. ఎస్, దివ్య వల్లే భరణి గ్రాఫ్ పడింది, అది మాత్రం నిజం. బట్ ఆ అమ్మాయి డిఫెండ్ చేసుకోవడం, నా వల్ల పడలేదు అని చెప్పేసి దివ్య డిఫెండ్ చేసుకోవడం బాగుంది. బట్ మనకు ఆడియన్స్ కి తెలుసు దివ్య వల్లే గ్రాఫ్ పడిందని. బట్ ఎలిమినేషన్ కి రీజన్ మాత్రం ఓన్లీ దివ్య మీద వేయలేము, భరణి గారి మిస్టేక్స్ కూడా ఉన్నాయి. తనంతట తను గేమ్ ని పాడు చేసుకున్నారు ఓన్లీ దివ్య చుట్టూ తిరుగుతూ. సో అది. సో ఇక్కడ సాయి ఏం చేస్తాడంటే అరుస్తాడు దివ్య మీద. అరవగానే ఎందుకు అరుస్తున్నారు అని చెప్పేసి తిరిగి క్వశ్చన్ చేస్తాడు. నేను అరవలేదు అంటాడు. లేదు తను అరిచాడు, బట్ ఇట్స్ ఓకే. ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్స్ అలా కంటిన్యూ వెళ్తున్నప్పుడు నువ్వు రీజన్ చెప్పు అంటే చెప్పకపోయినప్పుడు అవతల వాళ్ళకి వస్తాయి, సమ్ బీపీ వస్తుంది. బయట ఉండి మనం చూస్తున్నాం, మనకే అంత వస్తే మనకు ఆల్రెడీ కట్ చేసి చూపిస్తాడు. సో ఆల్రెడీ చాలా సేపు డిస్కషన్ అయితే వాళ్ళకి ఆ మాత్రం కోపం వస్తుంది. సో కొంచెం అరిచాడు, వెంటనే డౌన్ అయిపోయాడు. అలాంటివి మనం పెద్ద పట్టించుకోకర్లేదు, చిన్న చిన్న విషయాలు. అండ్ డిఫెండ్ చేసుకోవడం కూడా దివ్యది చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. నెక్స్ట్ రీతు వచ్చిందమ్మా. ఇంతకు ముందు ఆయేష రీతు సమాధానం వినకుండా పారిపోయి కూర్చున్న ఆయేషకి రీతు నిలబెట్టి గట్టిగా ఇచ్చింది. మామూలుగా ఇవ్వలేదు, సూపర్గా ఇచ్చింది. రీతు మామూలుగా సూపర్ అంటే సూపర్గా ఇచ్చింది. ఈ వారం రీతు ఎలిమినేట్ అవ్వదు. ఎందుకంటే ఒకటి ఆయేష తన విషయంలో బిహేవ్ చేస్తున్న దాని వల్ల రీతు మీద సింపతి వస్తుంది, అదొక రీజన్. అయితే ఆయేష అంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నా కూడా రీతు ఎక్కడ బిలో ద బెల్ట్ వెళ్లకుండా ఎలాగైతే ఆన్సర్ ఇస్తుందో అది ఆడియన్స్ కి నచ్చుతుంది. ఓట్స్ పడతాయి, ఖచ్చితంగా సేవ్ అవుతుంది ఈ వారం. సో నామినేట్ చేసింది, నామినేట్ చేస్తుంటే కూర్చునే ఏం బిల్డప్ అంటే ఆయేష్ అది కూర్చునే ఉంది, ఊగుతుంది, మళ్ళీ తుడుచుకుంటుంది ఇలాగా. నువ్వు ఏదో చెప్పావు, రీతుని ఏదో అన్నావు, ఫేస్ తుడుచుకోకూడదు, ఏవో నీతులు చెప్పినట్టున్నావు. మరి నువ్వెందుకు తెగ తుడుచుకుంటున్నావు? తుడుచుకుంది. ఆ తర్వాత ఆన్సర్ ఇచ్చేటప్పుడు లేచింది. పోనీ ఆన్సర్ ఇచ్చినప్పుడైనా మొత్తం అంతా లేచిందా? కాసేపు అయిపోయాక కూర్చుంది. అండ్ సాయి కూడా ఎవరికి కళ్యాణ్కి ఆన్సర్ ఇచ్చేటప్పుడు కూడా మధ్యలో వెళ్ళిపోయి కూర్చున్నాడు. వీళ్ళకి రివర్స్ లో వీళ్ళ ఆన్సర్ ఇవ్వలేరు అవతల వాళ్ళకి. వీళ్ళ మాటలు మాత్రం అనేయచ్చు. అవతల వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇవ్వండి అమ్మా, రియాక్షన్ కూడా యాక్సెప్ట్ చేయండి. మీరు అనేసి యాక్షన్ ఇచ్చినప్పుడు రియాక్షన్ వస్తుంది కదా, ఆ రియాక్షన్ కూడా మీరు ఆన్సర్ ఇచ్చుకోండి.
కూర్చుంది, కాసేపు ఊకింది, లేచి నిలబడి కాసేపు ఆన్సర్ చేసుకుంది. నేను నిలబడను, కూర్చుంటాను, నా పాయింట్ అయిపోయింది, వెళ్ళిపో అంటది. ఆ రీతు ఒకటే అంటది, నువ్వు యాక్షన్ గురించి మాట్లాడుతున్నావా, నువ్వు చేసే డబల్ ఓవర్ యాక్షన్ చేసి పక్కోళ్ళని అనడం ఒకటి, లవ్ ట్రాక్ కోసం ఎవడూ రాడు. సో ఇది అంటుంది. ఓకే, రీతు లవ్ ట్రాక్ చేసింది, బట్ నాకు తెలిసింది ఏంటంటే తమిళ్లో కూడా ఈ అమ్మాయి ఏదో ఇలాంటి లవ్ ట్రాక్ ఏదో నడిపిందని చెప్పేసి తమిళ ఆడియన్స్ అంటున్నారు. నాకైతే తెలియదు. మరి ఒకవేళ అక్కడ అలా చేసి ఉంటే ఇక్కడ ఆ మాట కూడా ఏమి అనకూడదు. పోని ఆ ఒక్క మాట అంటున్నావా, పొగరు, ఆ యాటిట్యూడ్, ఆ బలుపు మామూలుగా లేవు ఆ అమ్మాయికి అని నవ్వుకుంటుంది. నీ నవ్వు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుకుంటా ఇచ్చి పడేసింది రీతు. అసలు నీ నవ్వు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుకో అంది, చేతులు కట్టుకుని అంటుంది. ఎంత బిహేవియర్ మనం చూసేది, ఆడియన్స్ బిహేవియర్ చూస్తారు. ఆ బిహేవియర్ లో ఈ ఆయేష వర్స్ట్ ఉంది. వర్స్ట్ అంటే వర్స్ట్ ఉంది. ఈ వారం నామినేషన్స్ లో ఉంటే వెళ్ళిపోయేది, అవుట్. ఎవ్వరూ ఓటేసేవారు కాదు, వెళ్ళిపోయేది. లక్కీగా బతికిపోయింది. మళ్ళీ నేతులు గేమ్ అంతే, ఏమనుకున్నావు నువ్వు, బీబీ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు, మరి ఏమిటి చాలా తెలుసు. శుభ్రంగా అందరినేమో బాండ్లు అవి పెట్టేసుకున్నారు అంటది, ఇండివిజువల్ ప్లేయర్ గా ఆడతానంటది, పక్క నుంచి అందరితోనూ బాండ్స్ పెట్టుకుంటది. ఎమ్ముతో బాండ్ పెట్టుకుంది. ఇప్పుడు ఎమ్ము ఏం చేశాడు, ఆయేషాన్ని సేవ్ చెయ్యి అని చెప్పేసి వీళ్ళందరితోనూ డీల్స్ పెట్టుకున్నాడు. ఈమె కూడా వెళ్ళి డీల్ పెట్టుకుంది. ఆ డీల్ పెట్టుకోకపోతే గౌరవ్కి ఆ టైంకి ఏమో సాయిని సేవ్ చేసుకుందాడేమో తెలియదు కదా. ఈ సాయి ఒకడు ఇమ్యూనిటీ యూజ్ చేసుకోలేదు, ఏమన్నా ఫ్యాన్ బేస్ ఉందనుకుంటున్నాడు ఏంటి బయట. ఆల్రెడీ చూస్తున్నారు కదా ఎలిమినేషన్స్ ఎలా అయ్యాయో చూసారు. భారణి గారు కూడా వెళ్ళిపోయారు. యూజ్ చేసుకోవచ్చు కదా ఇమ్యూనిటీ, నేను యూజ్ చేసుకోను అంటున్నాడు. ఇప్పుడు యూజ్ చేసుకోలేదు కాబట్టి ఏమన్నా ఎలిమినేషన్ టైంలో ఇస్తారని అనుకుంటున్నాడేమో. ఇప్పుడు అడిగారు కాబట్టి మేబీ అప్పుడు ఇవ్వకపోతే, ఛాన్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకో. ఇప్పుడు నువ్వు యూజ్ చేసుకున్నావు అనుకో, ఇంకో 2 వీక్స్ ఉంటావు. 2 వీక్స్ ఉంటే నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నీకు ఛాన్స్ దొరుకుతుంది. నీకు ఇమ్యూనిటీ ఎందుకు ఇచ్చారు, ఫస్ట్ వీక్స్ లో యూజ్ చేసుకుని నువ్వు కాపాడుకోవడానికి, ఎలిమినేషన్ నుంచి యూజ్ చేసుకుని ఉంటే బాగుండేది సాయి. అప్పుడు తను ప్రూవ్ చేసుకునేవాడు, ఆడియన్స్ నచ్చేవారు. ప్రియాకి ప్రాబ్లం ఏంటి పాపం, ఫస్ట్ 2 వీక్స్ తర్వాత ఆ అమ్మాయిని ఆడియన్స్ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ అప్పటికే ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు కూడా ఎందుకు, తను ప్రూవ్ చేసుకోవడానికి టైం స్టార్ట్ అయ్యేటప్పటికి ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. అప్పుడు ప్రియా సేమ్ ఈ పిల్లడికి ఇమ్యూనిటీ ఉన్నప్పుడు యూజ్ చేసుకుని ఈ 2 వీక్స్ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు అనుకో, నీకు ఒక ఫ్యాన్ బేస్ వస్తుంది. నాకు అక్కడ రాంగ్ స్టెప్ వేసాడు సాయి అని అనిపించింది. మళ్ళీ అంటది, రా పో, యావే వెళ్ళి కూర్చోవే. వీటన్ని గురించి నేను ఇంతకు ముందు వీడియోలో పెట్టా చూడండి. మీ బీపీ లో బీపీ అవ్వకపోతే నన్ను అడగండి, ఆ రేంజ్ లో ఉంటుంది ఆ వీడియో. వెళ్ళి కూర్చోవే అంట. ఈ మాటలు అంటది. మళ్ళీ తను ఏదో వెళ్ళి నోరు మూసుకో అంటే, నోరు మూసుకో అనొద్దు అంటే నువ్వు నోరుకొచ్చినట్టు వాగేయచ్చు, అవతల నేను నోరు మూసుకొని కూడా అనకూడదా, నువ్వు నోరుకొచ్చినట్టు వాగేస్తావు. ఇచ్చి పడేసింది ఈ రోజు రీతు. భలే నచ్చింది ఆ అమ్మాయి. బట్ రీతు సెకండ్ నామినేషన్ రాముని వేసింది. వెరీ 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 సిల్లీ నామినేషన్. ఏం లేదు, ఇక్కడ రీతు రాముని ఒకే ఒక్క రీజన్తో నామినేట్ చేసింది. లాస్ట్ వీక్ డేంజర్ జోన్ లో ఉన్నాడు ఆ పిల్లోడు. సో తిన ఆల్రెడీ నామినేషన్ లో ఉంది కాబట్టి ఓటు బ్యాంక్ తక్కువ ఉన్న వాళ్ళని నామినేషన్స్ లోకి తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చింది రాముని. అంతకు మించి ఏం కాదు, ఓటు బ్యాంక్ కోసమే తీసుకొచ్చింది. బట్ సంజన గారు ఎవరిని దివ్యాని వేసింది కదా, అది మాత్రం నేను ఓటు బ్యాంక్ కోసం అంత ఆలోచిస్తుంది సంజన అని అనుకోను. దివ్య మాత్రం ఓటు బ్యాంక్ కోసమే వేసింది. ఈ ఓటు బ్యాంక్ కాన్సెప్ట్ అన్నది శ్రీజ మొదలు పెట్టింది ఈ సీజన్ లో. నాకంటే తక్కువ ఓటింగ్ ఉన్న వాళ్ళ నామినేషన్ లో వేయాలి, అప్పుడు నేను సేవ్ అవుతాను. ఈ కాన్సెప్ట్ శ్రీజ మొదలు పెట్టింది. అది వీళ్ళందరికీ తెలుసు, హౌస్ మేట్స్ అందరికీ. బట్ సంజన గారు దివ్యాన్ని నామినేట్ చేసింది రీజన్ అది అయ్యుండకపోవచ్చు. అంత శ్రీజ చెప్పిన మాటలు గుర్తుపెట్టేసుకుని చేస్తుందా అని ఒక డౌట్ ఉంది. బట్ రీజన్ మాత్రం ఓట్ బ్యాంక్ కోసం వేసింది. నాకు క్లియర్ గా అనిపించింది. అక్కడ పాయింట్సే లేవు, సిల్లీ పాయింట్స్. రాము చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు, చాలా అంటే చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు అని అనిపించింది. రమ్య వచ్చేసి తనూజాను నామినేట్ చేసింది. ఒక్క టాస్క్ కూడా ఆడలేదా, కళ్యాణ్తో కలిసి ఆడిన టాస్కులు ఏం చూడలేదా? కళ్యాణ్తో కలిసి ఆడిన టాస్కులు అన్నిటిలోనూ చాలా టాస్కుల్లో కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడనే కదా కళ్యాణ్ వాస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఒక్క టాస్క్ కూడా ఆడలేదంటది. బాండ్స్ వల్ల నువ్వు బాగానే ఉన్నావు కానీ భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు. ఈమె ఆడియన్స్ గా చూసి వెళ్ళింది కదా, తనూజ వల్ల భరణి గారు ఎలిమినేట్ అయిపోయారా? అసలు తనూజ అండ్ భరణి గారు వీళ్ళిద్దరూ ఉన్న బాండ్ చాలా పాజిటివ్ బాండ్గా ఆడియన్స్ లోకి వెళ్ళింది. ఎప్పుడైతే దివ్య వచ్చిందో ఈ బాండ్ కట్ అయిపోయి అది ఒక అంటే యువతల వైపు తినకి ఇష్టం లేదు భరణి గారితో ఉండడము, అటువైపు భరణి గారికి తనూజతో ఉండడం ఇష్టం లేదు, ఇలాంటి ఒకటి ఆడియన్స్ లో వచ్చింది. కానీ తనూజ వల్ల ఏమి ఎలిమినేట్ అవ్వలేదు భరణి గారు, అస్సలు కాదు. సో అంటది మళ్ళీ నువ్వు చాలా ఫేక్, నెక్స్ట్ ఎవరు అంటే నెక్స్ట్ కళ్యాణ్ని పంపేస్తావు అన్నట్టు కళ్యాణ్ చూపించి చెప్పింది అనమాట. ఇక్కడ ఇంకో మాట ఏమంటదంటే, చేతులు కొట్టడము చప్పట్లు వినపడుతున్నాయి కదా, విజిల్ వేస్తే ఇంకా గట్టిగా వినపడుతుంది అని తనూజ అంటే, రమ్య ఒక మాట ఉంటుంది, దమ్ము ఉంటే ఆ మాట ఏంటో బయటకు చెప్పు.
అంటే కన్ఫెషన్ రూమ్ లో నువ్వు ఏదైతే చూసో దమ్ముంటే బయటికి చెప్పు, నేను ఓపెన్ గా చెప్తా అంటుంది. ఈ అమ్మాయి హౌస్ లో ఇంకొన్ని రోజులు ఉంటది. ఆయేషతో పోలిస్తే రమ్య చాలా బెటర్. తనుజ ఫ్యాన్స్ కి నచ్చదు, ఎందుకంటే తనుజాని క్వశ్చన్ చేస్తుంది కాబట్టి. బట్ ఆయేషతో పోలిస్తే రమ్య చాలా బెటర్. దమ్ముంటే నువ్వు బయట పెట్టు. ఆ అమ్మాయి ఏంటంటే ఇష్యూని పెద్దది చేయకూడదని అనుకుంటుంది, అందుకు ఆ మాట చెప్పట్లేదు తనుజ. సో ఏదైతే క్యారెక్టర్ అసోసియేషన్ చేసిందో అది ఎందుకు మళ్ళీ చెప్పి ఆ ఇష్యూని పెద్ద చేయడం, సింపుల్ గా ఇలా అనేసి వదిలేద్దాం అన్నట్టు తనుజ అది బయటికి రానివ్వట్లేదు. రాకుండానే చెప్పడానికి ట్రై చేస్తుంది. చెప్పు, దమ్ముంటే అది బయట పెట్టు, నేను ఎక్కడ కూడా ఓపెన్ గా మాట్లాడతా అంటుంది రమ్య. అండ్ ఇక్కడ తనుజ ఏం చేస్తుందంటే ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పదు, కానీ వెళ్ళి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి దా చెయ్యి, ఆ ప్యాంపరింగ్ చెయ్యి అని చెప్పేసి అన్నది చూడు, అది నాకు నచ్చింది. ఎందుకంటే దానికోసమే కదా వీళ్ళు క్వశ్చన్ చేసి క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు ఆ అమ్మాయిని. మీరేమైనా పీక్కోండి, నేను ఇలాగే ఉంటా కళ్యాణ్తో. ఎందుకంటే నేను కరెక్ట్ గా ఉంటున్నాడు, కళ్యాణ్ కరెక్ట్ గా ఉంటున్నాడు, మేము కరెక్ట్ గా ఉంటున్నాం అని మాకు తెలుసు, మీరేమనుకుంటా అనుకోండి అని చెప్పేసి అన్నది చూడు, సూపర్. నాకు వెళ్ళి ఏదైతే ఇలా కొట్టించుకోవడం, ఇలా చేయించుకోవడం నాకు భలే అనిపించింది. బాగా ఇచ్చినట్టు అవసరాలకి తనుజ. బట్ రమ్య ఏం తక్కువ కాదు, రమ్య కూడా గట్టిగా మాట్లాడింది. ఒక్క నిమిషం ఉండు, ఇది ఇంకొకరిని పంపించడానికి రెడీగా ఉన్నావు, ఇది మాత్రం రమ్య విషయంలో తప్పు, ఖచ్చితంగా తప్పు. అలా ఏం లేదు అక్కడ అమ్మాయి. అండ్ నాకు తనుజాలో నచ్చలేని ఇంకో పాయింట్ ఏంటంటే, నీ గేమ్ నువ్వు వాడుకో అని చెప్పేసి రమ్య అని అంటుంది. అదే తన గేమ్. ఏ గేము? అదర్ కంటెస్టెంట్స్ అంటే తన అపోనెంట్స్ లో ఏం తప్పులు ఉన్నాయో ఎతికి చెప్పడమే తన గేమ్. అదే చేసింది రమ్య. రమ్య చేసిన మిస్టేక్ ఏంటంటే, నువ్వు గేమ్ గురించి ఏమైనా మాట్లాడు, ఫేక్ అను, డ్రామాకి వినను, ఏమైనా అనుకో, క్యారెక్టర్ అసోసియేషన్ చూసి చూడు రమ్య, అది రమ్య చేసిన తప్పు. నువ్వు ఫేక్ అనుకో, డ్రామా క్వీన్ అనుకో, అపోనెంట్ కంటెస్టెంట్ ని ఏమైనా అనుకో, బట్ క్యారెక్టర్ అసోసియేషన్ వెరీ వెరీ రాంగ్. నెక్స్ట్ వచ్చేసి సాయి వచ్చేసి కళ్యాణ్ నామినేట్ చేసి, నువ్వేమో బ్యాక్ స్టాప్ చేసినా కానీ నీ ఫ్రెండ్స్ నామినేట్ చేయవు. నామినేట్ చేయట్లేదంటే ఏంటి? నువ్వు ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఇస్తున్నావు. అలాంటి నీకు మా పవర్స్తో ప్రాబ్లం ఏంటి? చాలా ప్రాపర్ క్వశ్చన్. ఇక్కడ సాయి క్వశ్చన్ నాకు నచ్చింది. అంటే నువ్వు మా పవర్స్ క్వశ్చన్ చేస్తున్నావు కదా, మరి అలాంటప్పుడు నీకు డెమాన్ రీతు బ్యాక్ స్టాప్ చేశారని తెలిసి కూడా నేను వాళ్ళని చెయ్యను, నేను నామినేట్ చేయకూడదని అనుకున్నా, అందుకే ఇప్పుడు లడ్డు తినిపిస్తానన్నావు. అంటే నువ్వు వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చేసావు కదా, వాళ్ళ మీద నీకు కోపం ఉంది. బట్ నీ ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు నామినేట్ చేయకుండా వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చేసావు కదా, నువ్వైతే ఇచ్చేసుకోవచ్చు, మా దగ్గర పవర్స్ ఉండకూడదు కదా. చాలా బాగా నచ్చింది ఆ పాయింట్. అయితే ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడంటే, అది వాళ్ళ గేమో నమ్మడం నా తప్పు అంటున్నాడు. ఇదే పాయింట్ ఆ రోజు చెప్పి ఉండుంటే డెమాన్కి రీతుకి అంత నెగిటివిటీ వచ్చేది కాదు కదా. ఆ రోజు తను చేసిన బిహేవియర్ వల్ల కళ్యాణ్కి చాలా సింపతి వచ్చింది. అండ్ దట్ సేమ్ టైం డెమాన్కి రీతుకి భయంకరమైన నెగిటివిటీ వచ్చేసింది. తిను ఏడుస్తూ మాట్లాడడము, ఇవన్నీ తనకి వాళ్ళిద్దరికి విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. ఆ రోజే చెప్పు ఉండాల్సింది. ఇది కూడా గొడవ అవుతుంది లైవ్ లో, అది తర్వాత మాట్లాడుకుందాము. ఆ రోజే సింపుల్ గా నేను వాళ్ళని నమ్మడం నాది కూడా తప్పు ఉంది, వాళ్ళదే కాదు, వాళ్ళకేం వాళ్ళు ఆడుకున్నారు అని ఆ రోజు కూడా చెప్పుంటుంటే బాగుండేది. దీనికి సంబంధించి గొడవ అవుతుంది. నా ఒపీనియన్ కూడా అదే, ఆ రోజే చెప్పుంటుంటే బాగుండేది, అంత ఇష్యూ చేయకుండా ఉంటే బాగుండేదని. సో ఇక్కడ తనేదో కళ్యాణ్ తన ఒపీనియన్ చెప్పుకుంటున్నాడు. సాయి క్వశ్చన్ అడిగాడు, కళ్యాణ్ చెప్పుకోవాలి కదా. నా గురించి నువ్వు ఒక నిందేసావు, నిందేసినప్పుడు నేను అలా కాదమ్మా, ఇది నేను చేసింది, నేను ఆ రోజు ఎందుకు ఇలా చేశానని ఏదో కళ్యాణ్ చెప్పుకుంటున్నాడు, వినాలి కదా. వినకుండా నా నామినేషన్ అయిపోయిందని వెళ్ళి కూర్చుంటున్నాడు. వైల్డ్ కార్డ్స్ ఒక్కొక్కరు ఏంటా బిహేవియర్స్, నామినేషన్స్ గురించి అదే వాళ్ళ బిహేవియర్, వెళ్ళిపోయి కూర్చున్నాడు. తనూజ వచ్చేసి రమ్యని నామినేట్ చేసింది. రమ్యని నామినేట్ చేసి, నువ్వు వచ్చినప్పుడు పికిల్స్ పట్టుకొచ్చి ఒక్కొక్కరికి ఒక్కో ట్యాగ్ ఇచ్చావు, ఆ ట్యాగ్లన్నీ కూడా నీకు చెల్లుతాయి. మాస్క్ మ్యాన్ కంటే కూడా నువ్వు పెద్ద మాస్క్ వేసుకున్నావు అంటే నేనేమంటానంటే, మాస్క్ మ్యాన్ పేరుకి మాస్క్ మ్యాన్ కానీ ఆయన అసలు మాస్కే వేసుకోలేదు. అలా మాస్క్ వేసుకుని ఉంటే అంత త్వరగా ఎలిమినేట్ అయ్యేవాడే కాదు. సో అంతకంటే పెద్ద మాస్క్ వేసావు అన్నది. ఇక్కడ లవర్ స్పార్క్ అన్నావు, సో దానికోసం ఇక్కడ క్వశ్చన్ చేసింది. లవర్ పార్క్ అన్నవా అన్నది క్వశ్చన్ చేసింది. అది పెద్దగా వెళ్ళనివ్వకుండా క్వశ్చన్, చాలా తెలివిగా మెచ్యూరిటీగా ఉంది తనుజ. సో ఒక విషయాన్ని ఏదైతే తన విషయంలో బయట నెగిటివ్ అయిందో దాన్ని ఎక్కువ సాగదీయకుండా తన పాయింట్ సింపుల్ గా పెట్టడానికి ట్రై చేసింది. అంటే ఈలోపు మన రమ్య పాప, నేనైతే నీలా ఫేక్ గా ఉండను, నువ్వు వెళ్ళి నిన్ను ఎవరైతే టార్గెట్ గా పెట్టుకున్న హౌస్ లోకి వచ్చారో నువ్వు వాళ్ళని ఎంత పెద్ద హగ్ చేసుకున్నావు, నేనైతే చేసుకోను అని చెప్పేసి. అండ్ జలసరాణి అంట, ఒకళ్ళు వెళ్ళిపోయారు ఇంకొకరిని పంపే, ఇది మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. జలసరాణి అంట, ఇక్కడే కదా దమ్ముంటే డైరెక్ట్ గా అడుగు అంటే మీద చేయించుకుని క్యూట్ రా, వెయ్యిరా, ఐ లైక్ ఇట్ రా అని చూడు. ఇక్కడ తనూజ నచ్చింది. బట్ ఇంకోటి రమ్య విషయంలో ఆయేషాని వెళ్ళి హగ్ చేసుకున్నావు, నేనైతే అలా చేయను, నేను ఫేక్ గా ఉన్నాను అంటుంది కదా. నేను ఏమంటానంటే, తనూజ
చాలా తెలివిగా తన గేమ్ను ముందు తీసుకెళ్తుంది. ఫేక్ అని అనలేము, తన గేమ్ ఆడుతుంది. ఆ గేమ్ ఏంటంటే శత్రువుల్ని మన క్లోజ్గా పెట్టుకోవాలి. ఏదైనా ఒక సామెత ఉంటుంది, శత్రువుల్ని మనతో ఎంత క్లోజ్గా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది తనూజ హౌస్లో యూజ్ చేస్తుంది. అది గేమ్, అది దాన్ని ఫేక్ అనరు. తనూజ ఆడుతున్నది గేమ్. తన శత్రువుల్ని తను క్లోజ్గా పెట్టుకుంటుంది. అందులో ఎవరో ఒకళ్ళు మాధురితో వీళ్ళ బాండ్ చాలా క్లోజ్ అయింది. ఇలా రాసుకున్న రీ కూడా క్యూట్గా అనిపించింది అలా రాసుకోవడం. బట్ అక్కడ తనూజ తనతో ఆ బాండ్ పెట్టుకోవడం, శత్రువుల్ని తను క్లోజ్గా పెట్టుకోవడం. అండ్ ఆయేషాను కూడా శత్రువుని క్లోజ్, ఇది తన గేమ్ ఆడుతుంది తనూజ. దాని గేమ్ అంటారు, అది ఫేక్ అనరు. సో ఇది రమ్య క్వశ్చన్ చేస్తుంది కానీ అది గేమ్, తనూజ గేమ్, మంచి గేమ్, అదేం తప్పు కాదు. నెక్స్ట్ కళ్యాణ్ సంజన నామినేట్ చేశాడు. నాకెందుకురా ఈ బంపర్ ఆఫరు అంటది సంజన. సో ఇది సిల్లియస్ట్ నామినేషన్ అనిపించింది. అండ్ అదే సంజన డిఫెండ్ చేసుకోవడం నచ్చింది. ఒక ఆ వర్డ్ ఉంది కదా, అండ్ ఆ వర్డ్ ఏం వర్డ్ అది, సెలబ్రిటీ అన్న వర్డ్ నచ్చలేదు. ఈ లోపల ఎమ్ము మోసం చేసావు, నువ్వు తనూజాన్ని నామినేట్ చేస్తావు అంటే షాక్ అయిపోయింది. ఏంటి కళ్యాణ్ నన్ను నామినేట్ చేస్తానన్నాడా అని షాక్ అయిపోయింది. అండ్ ఎమ్ము నామినేట్ చేస్తాడు, వీళ్ళిద్దరూ నామినేట్ చేయాలనుకున్నందుకు చాలా షాక్ అయింది. లైవ్లో ఆ తర్వాత చాలా చాలా పెద్ద గొడవలు అయ్యాయి. అవి మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకుందాం. షాక్ అయింది. నేను చేద్దాం అనుకున్నా, నువ్వు చేస్తావు, నువ్వు ఇంకా నువ్వు పెడితే పాయింట్స్ బాగా వెళ్తాయి అనుకున్నానంటే, నేను చేద్దాం అనుకున్నాయంటే ఉంచుకో, ఒకటి ఎంచుకుని నువ్వు చెయ్యి, ఇంకోటి కళ్యాణ్కి ఇచ్చి కళ్యాణ్తో చేయించు. కళ్యాణ్ పాయింట్ కళ్యాణ్ పెట్టుకుంటాడు, నీ పాయింట్స్ నువ్వు పెట్టు. నీ పాయింట్స్ తను ఎందుకు పెట్టాలి? నాకు ఒక్క పాయింటే ఉందంటే ఆ ఒక్క పాయింటే పెట్టు. నువ్వెందుకు అంత సేవ్ గేమ్ ఆడడం? అది నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ ఇక్కడ సారీ చెప్పుకున్నాడు కానీ క్లియర్గా నువ్వు మాట అయినా ఇవ్వకూడదు, ఇస్తే నిలబడైనా నిలబడాలి. అక్కడేమో మాట ఇచ్చి తన దగ్గర ఏమో ఆ పవర్ టికెట్ తీసుకుని ఇక్కడ చేయలేదంటే ఇక్కడ కళ్యాణ్ ఖచ్చితంగా తప్పే. నెక్స్ట్ వచ్చేసి సంజన వర్సెస్ దివ్య. ఈ నామినేషన్స్ నచ్చాయి. ఎందుకు నచ్చాయో చెప్తా. సంజన వచ్చేసి నన్ను లీడర్ బోర్డు నుంచి తీసేసావు, అదే అని నామినేట్ చేస్తే అదేనా మీ పాయింట్ అంటుంది. అదేం చిన్న పాయింట్ కాదు, అది పెద్ద పాయింటే. తీసేశారు కాబట్టి నామినేట్ చేయాలని అనుకోవడం, అది నామినేషన్ కరెక్టే. భరణి గారు లేరు, నువ్వు ఉన్నావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అన్నది. బట్ దివ్య చెప్పుకుంటది ఇలాగ పాయింట్స్ లో ఒకవేళ మీరు ఉంటే మేము లూజ్ అయ్యే వాళ్ళము. సో ఆ రకంగా నిజంగానే ఆలోచించారు. అప్పుడైతే ఆలోచించింది. అంటే దివ్య ఫస్ట్ వీళ్ళకి ఇవ్వాలని కూడా అనుకుంది. న్యాయంగా వెళ్ళాలంటే వీళ్ళని తీయకూడదని కూడా దివ్య అంది. సో అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ దివ్య ఏమంటదంటే ఓటు బ్యాంక్ కోసం చేశారు, ఆల్రెడీ అందరూ నామినేట్ అయ్యారు కాబట్టి మీరు నన్ను నామినేట్ చేశారు అంటే సంజన అంటది అదేలే నీ ఫేస్కి లేదు కదా రంగు అందుకు పూసాను అంటుంది. బట్ ఓటు బ్యాంక్ కోసం నామినేట్ చేసింది సంజన అని నేను అనుకోవట్లేదు. ఈ ఒక్కటైతే నేను సంజన విషయంలో అనుకోవట్లేదు. ఇక్కడ ఏమంటదంటే అండ్ నువ్వు భరణి అన్న నా మధ్యలో వచ్చావు కదా అంటే నీ వల్లే భరణి గ్రాఫ్ పడిపోయింది, తను వెళ్ళిపోయాడు అన్నట్టు సంజన మాట్లాడితే మీరే కదా నామినేట్ చేశారు అంటే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది నువ్వే. ఇది వీళ్ళ డిస్కషన్ ఉంది చూడు. ఇప్పుడు ఆయేషా రీతు కొట్టుకున్నారబ్బా, అందులో మనకి రీతు నచ్చింది, ఆయేషా బిహేవియర్ వర్స్ట్ అనిపించింది. ఇక్కడ సంజన అండ్ దివ్య మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇద్దరు డిఫెండ్ చేసుకునే విధానం నచ్చింది నాకు. అది ఇద్దరు పోటాపోటీగా డిఫెండ్ చేసుకున్నారు. అది వీళ్ళిద్దరు నామినేషన్ లో నాకు బాగా నచ్చింది. మీరే కదా నామినేట్ చేశారు అన్నా, నేను నీతో ఉంటాను, నీతో కలవాలనుకుంటున్నాను అన్నా అని చెప్పేసి మీరే కదా నామినేట్ చేశారు అని చెప్పేసి తను డిఫెండ్ చేసుకుంటది. నువ్వే కదా అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసావు అని. అండ్ ఎస్ సంజన భరణి గారితో కలవాలనుకుంది, బట్ అటు నుంచి భరణి గారు పెద్దగా కలవాలనుకోలేదు, అందుకు సంజన మళ్ళీ దూరం అయిపోయింది. సో బట్ దివ్యకి ఇవన్నీ తెలియదు కదా, సంజన కలవాలనుకున్నది అన్నది మనకు ఆడియన్స్ తెలుసు ఇమ్ముతో మాట్లాడేటప్పుడు. బట్ ఇవి దివ్యకి తెలియదు కాబట్టి దివ్య వైపు నుంచి ప్రాపర్ పాయింట్స్ పెట్టుకుందని నాకు అనిపించింది. అండ్ మళ్ళీ ఏమంటదంటే శ్రీజ 2.2 అంటది. అంటే అప్పుడు శ్రీజ ఆర్గ్యుమెంట్స్ చేసేది, శ్రీజ ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నావు అన్నట్టు. శ్రీజ 2.2 అంటే శ్రీజ 2.2 ఏంటి, నా పేరు దివ్య నిఖిత అని పిలవండి అంటే నాకు ఆ పేరు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. భలే ఉంది వీళ్ళిద్దరు ఫైట్. ఆ డిఫెండ్ చేసుకునే విధానం ఇద్దరిది భలే నచ్చింది. ఇది కదా మనకు కావాల్సిందని అనిపించింది. సో అది నెక్స్ట్ వచ్చేసి గౌరవ్. సేవ్ అనగానే ఆయేషా పాప ఇండివిజువల్ ప్లేయర్ అయిన ఆయేషా పాప ఫేస్ లో ఆ కళకళ దీవాలి లైట్స్ అన్ని తన ఫేస్ లోనే ఎలుగునట్టు ఎలుగాయి నవ్వు వేసుకున్నది. ఆ ఇండివిజువల్ ప్లేయర్ ని గౌరవ్ సేవ్ చేసాడు అంట. సేవ్ అయిన తర్వాత లైవ్ లో ఏం జరిగిందంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి గౌరవ్ ఈ సేవ్ గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. దాని గురించి మిడ్ నైట్ టాక్స్ లో మాట్లాడుకుందాం. చాలా అయ్యాయి అనమాట. నామినేషన్స్ అయిపోయిన తర్వాత చాలా జరిగింది లైవ్ లో. ఫైనల్ గా నామినేషన్స్ లోకి వచ్చింది రీతు.
సాయి అంటే సింగిల్ ఓటు పడ్డోళ్ళని కూడా తరిమేశారు నామినేషన్లోకి. రాము, తనూజ, రమ్య, కళ్యాణ్, సంజన, దివ్య. మీరు ఈ వారం మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతవరకు వీడియో చూసిన తర్వాత కూడా లైక్ చేయకపోతే అసలు బాగోదు. కాబట్టి ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నా రివ్యూస్ నచ్చుతుంటేనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా బై బై.